రక్షణ రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతున్నాయి భారతదేశంలోనే తయారీ కంపెనీలు. కానీ ఇన్ టైంలో పూర్తి చేయడం వాళ్ళ వల్ల కావట్ల. ఇదే సిఐఐ ఏదైతే వ్యాపార వాణిజ్య వర్గాల సదస్సులో నిర్మోహమాటంగా సైనిక చీఫ్ మాట్లాడినటువంటి మాట. వాయుసేన అధిపతి రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టుల ఆలస్యం మీద ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావని వ్యాఖ్యానించారు. భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు. ఒకసారి గడువు నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం పనులు పూర్తి కావాలి. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. మనం సాధించలేని పనికి వాగ్దానాలు ఎందుకు? ఒప్పందం మీద సంతకాలు చేస్తున్నప్పుడు అది సాకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది. అయినా మనం సంతకాలు చేస్తాం, ఏం చేయాలో తర్వాత చూద్దాం అనుకుంటాం. అక్కడే ప్రక్రియ నీరుగారిపోతుంది. తేజస్ MK1 చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ప్రోటోటైప్ నమూనా కూడా అందుబాటులోకి రాలేదు. 5వ తరం యుద్ధ విమానం అంకా పరిస్థితి ఇంతే. పారదర్శకత చాలా అవసరం. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దాన్ని అందించి తీరాల్సిందే. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. రానున్న 10 ఏళ్లలో మన పరిశ్రమల ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాల్లో గెలుస్తామంటూ ప్రీత్ సింగ్ చెప్పడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. యుద్ధరంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలు అందిపుచ్చుకోవాలని సింగ్ అభిప్రాయపడ్డారు. యుద్ధరంగంలో ప్రతిరోజు కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తున్నట్టు చూస్తున్నాం. మనం ఎక్కడున్నాం, భవిష్యత్తులో మన అవసరాలు ఏంటి అనే దాని మీద ఆపరేషన్ సింధూర్తో స్పష్టమైన అవగాహన వచ్చింది. మనం చేయాల్సింది చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ మన దేశ విజయం. త్రివిధ అత్యంత వృత్తి నైపుణ్యంతో సమన్వయంగా పనిచేశాయి. నిజంతో పాటు దేవుడు కూడా మన పక్షాన ఉన్నాడని భావిస్తున్నా. అంకా ప్రాజెక్టు ప్రైవేట్ రంగం కోసం కూడా క్లియర్ చేశారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేట్ రంగం మీద దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకి ఇది బాటలు పడుతుంది. సైన్యానికి పరిశ్రమలకు మధ్య విశ్వాసం మరింత పెరగాలన్నారు. ఇది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నటువంటి కోణంలో కొంతమంది వాగుతున్నారు. అసలు పాయింట్ పరిశ్రమల వాళ్ళు సకాలంలో పూర్తి చేయాలి. వాళ్ళు చెయ్యట్లేదు. అందుకనే వాళ్ళ సమాఖ్య దగ్గరనే ఈ మొక్క చెప్పుకొచ్చింది.